ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయం చదువుకుందాము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోవుదమనుకొంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండు పేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సందె చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవలెనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగంనొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీయు తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారం చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయునది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొననేలా? తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనానొక అపాయం మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండు పేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియచెప్పగా, రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగు మనవి చేసెను, అంతకుముందు ఇశ్రాయేలు వారలలో బహుమంది మనుష్యులు లయమైపోయిరు గదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పాను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియచెప్పగా, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా
మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవ జనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోన్లో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.